మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఈ సందర్భంగా నిన్న సిద్ధం సభలో జరిగిన సభలో ఎంపీ మిథున్ రెడ్డి గారి ప్రశ్నలకు సమాధానం చెప్పదలుచుకుంది. ఈ వైసీపీ వాళ్ళు మాకు వస్తే సిద్ధం సింగల్గా వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి మగోడు అంటున్నారు. వాళ్ళందరినీ వేదిక ప్రశ్నిస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా మగోడే కదా. మరి 2004 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన ఏమని కలవాలా? కాబట్టి రాజకీయాల్లో పొత్తులు అనేవి సహజం. అలాగే ఇతిహాసంలో కూడా, ఎందుకంటే మనం ఇస్తున్న వాళ్ళు చాలా మంది మనం అయ్యప్ప వేసుకుంటూ ఉంటాం. మహిషాసురుడు అనే రాక్షసుని చెప్పడానికి సాక్షాత్తు విష్ణుమూర్తి స్త్రీ అవతారం ఇచ్చితే పరమశివుడు సంబోధించి పుట్టినట్టే అయ్యప్ప స్వామి. అంటే రాక్షసుడు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డిని అంత బంధించాలంటే ప్రజాస్వామ్యంగా ప్రజల కోసం రాజకీయ పార్టీలు అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా చొరవ తీసుకుని భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని అన్నింటి ఒప్పించి ఈ పొద్దు పెట్టడం జరిగింది. మళ్ళా ఏమన్నారు, నిన్న సిద్ధం సభలో మిథున్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి పంపించేస్తారంట. మిథున్ రెడ్డి గారు మీరు మాకున్న వయసులో చాలా చిన్నవాడు. వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి గారు నువ్వు నేను ఉన్నావు చాలా మంది పుట్టక ముందే 1962 సంవత్సరంలోనే స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచిన చరిత్రగా అమర్నాథ్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావాల్సింది. త్రుటిలో తప్పిపోయి అప్పుడు పవన్ కళ్యాణ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. అలా ఎన్నో ఆటపోటీలు ఎదుర్కొని ఈ జిల్లాలోనే అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ నాయకుడు డెవలప్ చేయనంత పీరియడ్ చేసుకుంటాన్ని డెవలప్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపిస్తానంటే అహంకారం. ఎందుకంటే వీటన్ని పెద్ద రామచంద్ర రెడ్డి గారు కూడా రాజకీయాలను 1978లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. 1980లో సమితి ప్రెసిడెంట్ గా ఓడిపోయినాడు. 1923లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. 89లో 94లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. కాబట్టి విజయం అనేది వినయం నేర్పాలి కానీ అహంకారం లేకూడదు. మళ్ళా ఇంకో ప్రశ్న, ఒక ఇంటర్వ్యూలో చూసిన మా నాన్న చెప్పినాడు, సారా వ్యాపారం చేయకూడదు, ఇంటర్వ్యూలు చేయకూడదు, అది మహాపాపం ఉంది. నేను చెప్తాను, మీరు బాగా వయసులో చిన్నవాళ్ళు కాబట్టి మీ చిన్న భాస్కర్ రెడ్డి గారు, మీ తండ్రి పెద్ద రామచంద్ర రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఫస్ట్ వ్యాపారం వచ్చి బయటకు వచ్చి కాంట్రాక్టర్ అమ్ముతూ వాళ్ళు చేసింది సారా వ్యాపారమే. సారా అంటే దీని మీద కావాలంటే మీ ఊళ్ళో మీ తండ్రి గారి అయ్యప్ప స్వామి గుడిలో ప్రమాణం చేయడానికి జనసేన పార్టీ తరఫున నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంటాను. మళ్ళా ఇంకో విషయం, మదనపల్లి ప్రజలకి ఇటు గుమ్మలూరు కానీ తమ్మలపల్లి కానీ వీరేరు ప్రజల ఆత్మగౌరవానికి సంకేతమైన అన్ని అర్హతలు ఉన్న జిల్లా కేంద్రంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు నేను ఇదే వేదిక మీద మా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నా. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలి. ఇప్పుడున్న ప్రజలందరికీ అది నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎంపీగా ఈ రాజపేట పార్లమెంట్ సిబ్బందిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్ల ప్రజలందరూ ఓట్లేస్తేనే మీరు ఎంపీ అయింది. సాక్షాత్తు మదనపల్లిలో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, బుక్కచెండపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లు పైనుంచి వచ్చేటప్పుడు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండిన తర్వాత కదా పుల్లూరుకి వెళ్తుంది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఇటువంటిది మదనపల్లిలో అడిగేవాడు లేదని, మదనపల్లి ప్రజలకు ఆత్మగౌరవం లేదనా?
ఇక్కడ ఉన్న మర్చిపోయి సంబంధించిన ఫ్యాక్టరీ ఎండగట్టి మీరు తెలుగు బొమ్మ మనుషులు ముట్టుకుంటా ఉంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యకర్తలు వేసి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే అప్పుడు అధికారులు తెలిసి ఇక్కడ నీళ్లు తోవడం జరిగింది. అంటే పాలకులు ప్రజలంటే మీకు అంత శోధన, పాలకులు ప్రజలంటే మీకు అంత శోధన భావన, జిల్లా కేంద్రం చేయకపోగా మేము తాగే నీళ్ళని కూడా మాకు ఎండగట్టి మీరు అక్కడ చూసిపోయారు. కాబట్టి ముఖ్యంగా ఈ నాలుగుపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ లోని ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ అత్యధిక మెజార్టీతో గెలిపించి తద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా, రాజాపాట గారిని ఎమ్మెల్యేగా, మిగతా అన్ని సెగ్మెంట్లో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా మీరు గెలిపించాలని నేను తెలియజేస్తూ సేవలు చెప్తున్నాను. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ.